ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్తో సెమీఫైనల్ 2లో తలపడనుంది. ఇండియా సెమీస్ వెళ్లడానికి డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లింది. కానీ ఇంగ్లాండ్ మాత్రం సెమీస్ వెళ్లడానికి కష్టపడాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ టీంలో జోస్ బట్లర్ను అడ్డుకోగలిగితే మ్యాచ్ మాత్రం మనదే. అతన్ని ఇండియా బౌలర్ను ఎలా ఆడాలో తెలుసు. ఐపీఎల్ అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా మ్యాచ్కి వర్షం అడ్డుపడనున్నాడు. వర్షం పడితే మ్యాచ్కి రిజర్వ్ డే లేదు కాబట్టి పాయింట్స్ టేబుల్లో ఎక్కువ పాయింట్స్ ఉన్న టీం నేరుగా ఫైనల్కు చేరుతుంది. అంటే ఇండియా డైరెక్ట్గా ఫైనల్కు వెళ్తుంది. ఇండియా బలం బ్యాటింగ్, బౌలింగ్ ఆల్రౌండర్లపై ఆధారపడాల్సి వచ్చింది. అందుకే రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్లో దుబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్పైన నమ్మకం ఉంచాడు. వారిలో హార్దిక్, అక్షర్ చెలరేగుతున్న మిగతా వారు నిరాశపరిచాడు. ఈ వరల్డ్ కప్లో టీమిండియా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావడం లేదు. రోహిత్ ఆడుతున్న కోహ్లీ మాత్రం మంచి ప్రదర్శన కనబరచడం లేదు. ఈ మ్యాచ్లో టీమిండియా కోహ్లీపై ఆధారపడాల్సిందే. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ టీంలోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన అతడు ఎన్నో మ్యాచ్ల్లో మలుపు తిప్పాడు. ఈ రోజు మ్యాచ్లో అతడు కీలకంగా కానున్నాడు. యాదవ్ బౌలింగ్ను ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాటర్లకు కష్టమే. స్పిన్ ఆడడం ఇంగ్లాండ్కు సవాలుగా మారనుంది. బుమ్రా మ్యాజిక్ గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడించి ఇండియా ఫైనల్ వెళ్తుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.